సీజ్ ఫైర్ అంగీకారం తర్వాత కూడా భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాయాది దేశం కాల్పుల విరమణను ఉల్లంఘించి దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన ప్రధాని సరిహద్దుల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. పాక్ నుంచి కవ్వింపు చర్యలు, సీజ్ ఫైర్ పై రేపు రెండు దేశాల సమావేశం ఉన్న నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు ప్రధాని. దీంతో పాటు ఆపరేషన్ సింధూర్ యాక్టివేట్ అంశంపైన కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. భారత్ పాక్ కాల్పుల విరమణ అనంతరం సరిహద్దుల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడిప్పుడే శాంతి వాతావరణం నెలకొంటోంది. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, జైసల్మేర్, అమృత్సర్, పంచకుల, హర్యానా, ఉరి, బారాముల్లా, రాజస్థాన్, బార్మిల్లలో కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నుంచి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ జనజీవనం కొనసాగుతోంది. జనజీవనం రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. రాత్రి వరకు డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతతో సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. అమృత్సర్ లో రెడ్ అలర్ట్ ఎత్తివేశారు. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పూంచ్ సెక్టార్ డ్రోన్ల దాడిని భారత్ తిప్పికొట్టింది. కేంద్రం నిఘా ముమ్మరం చేసింది. సున్నిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు పహారా పటిష్టం చేశారు. అనుమానం వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు కాల్పుల విరమణ నేపథ్యంలో రేపు ఇరు దేశాల మధ్య జరగనున్న శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. రామకృష్ణ, ఇక ప్రధాని నివాసంలో ప్రత్యేక సమావేశం, కీలక సమావేశం జరుగుతుంది. దీనికి త్రివిధ దళాల అధిపతులు, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కీలకమైన నేతలందరూ కూడా హాజరయ్యారు. మరి ఈ సమావేశం యొక్క ప్రధానమైన సారాంశం ఏంటంటే ఈ రోజు రేపు భారత్ పాక్ సంబంధించి చర్చలు ఉన్నాయి. మరి ఆ చర్చలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశాలపై చర్చిస్తున్నారు. మరి యుద్ధానికి సంబంధించి ఏం చేయాలి, ఎందుకంటే దేశ ప్రజలంతా కూడా కోరుతున్నారు. యుద్ధం చేయలేదు, యుద్ధం చేసి అంటే ఇప్పటిదాకా కూడా అంటే దేశ ప్రజలందరికీ కూడా ఉత్సాహం కలిగించే విధంగా పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేసింది. మరి అటువైపు ఉగ్రవాదులను అయితే పట్టుకోలేదు. ఎవరైతే పహల్గాం దాడిలో పాల్గొన్నారో ఆ ఉగ్రవాదులు తీసుకురాలేదు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ తీసుకురాకుండా ఇక్కడ ఎలా మీరు యుద్ధాన్ని ఆపుతారు అనేది నెటిజన్ల నుంచి, చాలా వరకు ప్రతిపక్షాల నుంచి కూడా ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోని తాజాగా ఏం చేయాలి, పాకిస్తాన్ తో యుద్ధం చేయాలా, లేదంటే ఏ రకమైన పరిస్థితి అనేది ఏ రకమైన పరిస్థితి ఉంటుంది ఒకవేళ యుద్ధం చేయకపోతే? దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీన్ని. మరి 1971లో ఇందిరాగాంధీ యుద్ధం చేసి 91,000 మంది సైనికుల్ని, పాకిస్తాన్ సైనికుల్ని వాళ్ళని పట్టుకున్నారు. మరి వీళ్ళంతా కూడా భారత సైన్యం ముందు మోకరిల్లారు. మరి అలాంటి పరిస్థితి ఆ రోజు బాగుంది. ఈ రోజు మోడీ ఎందుకు అమెరికా ఒత్తిడికి తలొగ్గారు? ఆ రోజు ఇందిరాగాంధీ అమెరికా ఒత్తిడికి తలగకుండా మొత్తం కూడా నిర్ణయం తీసుకొని యుద్ధానికి ముందుకు వెళ్ళింది, విజయం సాధించింది. కానీ ఈ రోజు విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి కొంత చర్చ అయితే జరుగుతుంది. బాగా దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు ఈ అంశానికి సంబంధించి చర్చించుకుంటున్నారు. మోడీ యొక్క ఉద్దేశం ఏంటి అనేది. ఇప్పుడు మోడీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, మోడీ ఏం చేయబోతున్నారు? ఇప్పటిదాకా ప్రజలందరినీ ఉత్సాహపరిచిన మోడీ ఒక్కసారి తుస్సు అనిపించారు అని ప్రజలు, నెటిజన్లు కోరుకుంటున్నారు. అదే రకంగా ప్రతిపక్షాలు కూడా అదే రకంగా అంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక పరిస్థితి ఈ రకంగా ఉంటే మరి పాక్ ఈ రోజు చూసాం. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన 3 గంటల్లోనే మళ్ళీ వెంటనే దాడులు చేసింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ దాడులు చేయదని నమ్మకం ఏంటి? పాకిస్తాన్ కి పర్మనెంట్ గా బుద్ధి చెప్పాలి, అక్కడ ఉగ్రవాదాన్ని మొత్తంగా ఖతం చేయాలి. అలా చేయకోకుండా కాల్పుల విరమణ ఒప్పందానికి వెళ్ళటం ఏంటి అనేది ఇక్కడ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. ఈ సమావేశం తర్వాత ఒక పర్టికులర్ గా ఒక డెసిషన్ అనేది వస్తుంది. పాకిస్తాన్ తో యుద్ధం ఉంటుందా ఉండదా అనేది తేలిపోనుంది. దాంతో పాటు ఇంకో విషయం ఏంటంటే ఇప్పటిదాకా పహల్గాం తీవ్రవాదులు ఎవరిని కూడా పట్టుకోలేదు. వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పట్టుకొని వాళ్ళని భారత్కి తీసుకొచ్చిన తర్వాత విరమణ ఒప్పందానికి వెళ్తే బాగుండేది. అదేమీ జరగకోకుండా, ఉగ్రవాదులను పట్టుకోకుండా ఈ ప్రభుత్వం ఎందుకు కుమ్ముక్కైంది అమెరికాతో అనేది ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ వచ్చింది. ఇది చాలా రాజకీయ రగడ. ఇప్పటిదాకా కూడా దేశభక్తి, యుద్ధం అంతా కూడా రాజకీయం వైపు టర్న్ అయిపోయింది. పొలిటికల్ పార్టీస్ దీన్ని
యూటర్న్ తీసుకొని రాజకీయం చేస్తున్నారు. మరి దీన్ని మోడీ ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది వేచి చూడాల్సిందే. రామకృష్ణ, అయితే ప్రస్తుతం అంటే ఫస్ట్ నుంచి భారత్ ఒకటే మాట మాట్లాడుతుంది, యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, అక్కడ ఉగ్ర స్థావరాల మీద అనేదైతే చాలా క్లియర్ కట్ గా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది. సో ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ కి అంశం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా పాకిస్తాన్ తో యుద్ధం కాదు, ఉగ్రవాదాన్ని అణచడమే ప్రధాన టార్గెట్ అని మోదీ ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఉగ్రవాదం మీద ప్రధానంగా ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మరి ఉగ్రవాదం మీద అనే లెక్క అయితే ఉగ్రవాదం ఎందుకు తీసుకురాలేకపోయారు? పాకిస్తాన్ తో అంటే యుద్ధంలో పై చేయిలో ఉంది భారత్ ఉన్నప్పుడు పాకిస్తాన్ కి డిమాండ్లు పెట్టి ఎవరైతే పహల్గామ్ లో ఉన్నారో, పహల్గామ్ లో దాడులు చేశారో ఆ ఉగ్రవాదులను మాకు అప్పగించండి, అలాగే లష్కర్ తోయిబా చీఫ్ ను మాకు అప్పగించండి అని చెప్పేసి డిమాండ్లు చేయకోకుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎలా ఒప్పుకుంటారు? ఇది మరి ఉగ్రవాదాన్ని అంతమొందిస్తానన్న మోడీ మనసులో ఎందుకు ఇంత చేంజ్ వచ్చింది అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాక్ యొక్క బుద్ధి, వక్ర బుద్ధి, దొంగ బుద్ధి, అలాంటి దొంగ పాక్ తో ఎలా నమ్మి నట్టేట్ల మునిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి పాక్ ని నమ్మొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వం తీసుకోబోయే డెసిషన్ బేస్ చేసుకునే ఇక తదుపరి ప్రతిపక్షాల చర్యలు కూడా ఉంటాయని తెలుస్తుంది. గత రాత్రి చూసుకున్నట్టుగా మాత్రం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేసేదాకా కూడా అందరూ నిద్రపోతూనే ఉన్నారు. అప్పుడే శబ్దాలు వినిపిస్తున్నాయి కానీ అప్పటిదాకా రిలాక్స్ గా ఉండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా క్లోజ్ చేసిన ఆర్మీ అప్పటికప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసింది. అంటే అప్పటికే దాదాపుగా చాలా చోట్ల పేలుళ్లు సంభవించాయి. దాంతో పాటు చాలా కీలకమైన అంశం ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్, భారతదేశానికి అత్యంత విలువైన బ్రహ్మోస్ మిసైల్స్ స్టోర్ చేసినటువంటి డిపో మీద కూడా తీవ్రవాదులు తెగబడ్డారు. అక్కడ ఒక తీవ్రవాదిని ఇద్దరు తీవ్రవాదులను చంపడం జరిగింది. మిగతా వాళ్ళు పారిపోయారు. వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. మరి ఈ రకంగా పాక్ దుష్ట వైఖరిని ప్రదర్శిస్తూ మరోవైపు భారత్ తో చర్చలు అంటుంటే భారతదేశం ఎందుకు వాళ్ళకి లొంగిపోయింది అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. మరి దీనికి జాతి మొత్తానికి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ప్రధానమంత్రి నివాసంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు. మరి ఈ రేపు పాక్ తో జరగబోయే చర్చలకి పాల్గొనాలా వద్దా, చర్చల్ని వదిలేసేసి యథావిధిగా యుద్ధానికి దిగాల అనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. మరి ఒకవేళ చర్చలన్నింటినీ పక్కన పెట్టి యుద్ధానికి దిగితే పరిస్థితి ఏంటి, లేదంటే కాల్పుల విరమణ ఒప్పందానికి వెళ్తే పరిస్థితి ఏంటి అనేది కూడా ఈ రోజు బేరీజు వేస్తున్నారు. బేరీజు వేసుకుని ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది మోడీ తీసుకునే పోయే నిర్ణయమే ఇటు దేశ భవిష్యత్తుకు, ఆయన భవిష్యత్తుకు, రాజకీయ భవిష్యత్తుకు ముడిపడి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. రామకృష్ణ, ప్రధానంగా మీరు అన్నట్లుగా దేశ ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే యుద్ధం ఆగింది కరెక్టే, కాకపోతే మన ప్రధాన అజెండా మీరు అన్నట్లుగా జైషే మహమ్మద్ కానీ, లష్కర్ తోయిబా చీఫ్లను కానీ మాకు అప్పగించండి, ఉగ్రవాదం అనేది ఖచ్చితంగా ఉండకూడదనే ప్రధాన అంశంతోనే మనం టార్గెట్ చేశామటు. సో ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ కూడా మేము యుద్ధాన్ని ఆపేస్తున్నామని సీజ్ ఫైర్ చేసిన తర్వాత కూడా కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అండ్ ప్రధాని కూడా మేమే గెలిచాం యుద్ధంలో అని చెప్పుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ ఏం జరగబోతుంది? పాకిస్తాన్ తో చర్చలు నెక్స్ట్ రేపే పాకిస్తాన్ తో చర్చలు ఉన్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియా, ఇద్దరి మధ్య చర్చలు జరుగుతాయి. మరి ఈ చర్చలకు అటెండ్ అవడానికి, ఈ చర్చల్లో భారత్ ఏమి డిమాండ్ చేయబోతున్నది కూడా కీలకం కాబోతుంది. తీవ్రవాదులను తమకు అప్పగించాలి అని ప్రధానమైన డిమాండ్ ను పెడితే పాకిస్తాన్ ఇస్తుందా? లష్కర్ తోయిబాకి అడుగులకు మడుగులెత్తుతూ లష్కర్ తోయిబా చీఫ్ కి సెల్యూట్ చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆయన్ని ఎలా ప్రాణాలతో భారత్కి అప్పగిస్తుందంటే పెద్ద ప్రశ్న. అప్పగిస్తే అది మంచి పరిణామం. నిజంగా భారతదేశం మీద పహల్గామ్ దాడిలో 26 మంది మృతి చెందడానికి కీలక సూత్రధారి నరరూప రాక్షసుడు లష్కర్ తోయిబా చీఫ్ ఆ మసూద్ని అప్పగించాలి. మరి ఆడిని అప్పగిస్తారా లేదా అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరినీ కూడా అప్పగించాలి. ఈ డిమాండ్లు అన్ని ఉన్నాయి. వీటి మీద ప్రిపరేషన్ జరుగుతుంది ప్రస్తుతానికి ప్రధాని నివాసంలో. ఇప్పుడు దేశమంతా కూడా ఒక్కసారిగా జై మోడీ అంటూ 140 కోట్ల మంది ప్రజలు మోడీకి ఎర్ర తిలకం దిద్దిన వాళ్ళే ఈ రోజు మోడీని అనుమానించే పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న అంశంతో కనీసం
ఒక్క తీవ్రవాదిని కూడా పట్టుకొచ్చి సజీవంగా పట్టుకొచ్చి భారత్లో పెట్టుకోకుండా కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోవడంపై కారణం ఏమై ఉంటుంది అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఏది ఏమైనా సరే ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే తప్పు జరిగిపోయింది. దాన్ని ప్యాచప్ చేసుకునే కార్యక్రమాన్ని ఇటు బీజేపీ తయారైంది. మరి ఢిల్లీ నుంచి ఇప్పుడే అందుతున్న సమాచారం వర్చువల్ గా రాజ్నాథ్ సింగ్ బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ని ట్రయల్ వేయబోతున్నారు. 8 ఇక్కడ చూసుకున్నట్టుగైతే అంటే ఇక ఇంకొక అంశం ఏంటంటే యుద్ధం గానీ జరిగినట్టుగానైతే ఇండియా తప్పకుండా గెలిచేది. డెఫినెట్ గా పాకిస్తాన్ భారత్ కాళ్ళ మీద పడి ఉగ్రవాదులందరినీ కూడా పాకిస్తాన్ భారత్కి పంపించుండేది. ఆ యుద్ధాన్ని ఆపడం వల్లే పాకిస్తాన్ లో బలం పెరిగింది. పాకిస్తాన్ కూడా చాలా దుర్మార్గంగా అంటే యుద్ధం మేమే గెలిచామని చెప్పుకోవడం కూడా చాలా దుర్మార్గంగా ప్రకటనలు చేస్తుంది. మరి అలాంటి ప్రకటనని ఎందుకు ఖండించట్లేదు భారత్? అలాగే దాంతో పాటు గత రాత్రి మాట్లాడినటువంటి పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ కూడా అసలు కాల్పుల విరమణ ఒప్పందం కాల్పులు జరిగినాయి రాత్రి విరమణ ఒప్పందం తర్వాత కూడా సైన్యం కాల్పులు జరిగిందన్న అంశాన్ని కనీసం ప్రస్తావించకుండా యుఎస్ కి థ్యాంక్స్ చెప్పారు, భారత్ కి థ్యాంక్స్ చెప్పారు. మరి అన్ని విషయాలు మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడాన్ని అక్కడ ప్రస్తావించలేదు. అంటే పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరి, పాకిస్తాన్ యొక్క దొంగ వైఖరి కూడా ఇక్కడ తెలిసిపోతుంది. మరి భారత్ ఎందుకు పసిగట్టలేకపోతుంది అనేది ఇక్కడ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. మరి మరొక అంశం ఏంటంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో నిన్న ఒక అధికారిని, కమిషనర్ లెవెల్ అధికారిని ఇంటి మీద మిసైల్స్ వేసి పేల్చేశారు. అక్కడ ఆయన చనిపోయారు, ఆయనతో పాటు 6 చనిపోయారు. వీళ్ళ ప్రాణాలకి ఎవరు మూల్యం చెల్లిస్తారు అనేది ఒకటి. అలాగే భారత సరిహద్దులో మురళీ నాయక్ చనిపోయారు. మురళీ నాయక్ 7 ఉగ్రవాదులను చంపేసి ఆయన తన ప్రాణాలను అర్పించడం జరిగింది. మరి మురళీ నాయక్ ప్రాణానికి ఎవరు మూల్యం చెల్లిస్తారు? మరి ఇలాంటి ప్రశ్నలన్నింటినీ కూడా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్నారు. వీటికి సమాధానం చెప్పాల్సింది నరేంద్ర మోడీ. దానికి సమాధానం చెప్పాల్సిన నరేంద్ర మోడీ ఏం చేస్తారు అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. మరి వాళ్ళ తీవ్రవాదుల్ని హతమార్చడం ఒకటే కాదు, ఇంకా దొరకని తీవ్రవాదులందరినీ కూడా పాకిస్తాన్ దాచిపెట్టిన తీవ్రవాదులను బయటికి రప్పించాలి. అప్పుడు గాని భారత ప్రజలు సంతోషించరు. వాస్తవంగా యుద్ధం జరిగితే ఇరు దేశాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాకపోతే గత 60 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల 100 మంది సైనికులు చనిపోయారు, 100 మంది సివిలియన్స్ పౌరులు, అమాయక పౌరులు చనిపోయారు. వాళ్ళ ప్రాణాలకి ఏంటి, వాళ్ళ ప్రాణాలకి ఎలా నివాళులు అర్పిస్తారు, మీరు ఏ విధంగా నివాళులు అర్పిస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న ప్రశ్న. నిన్నటిదాకా చూసుకున్నట్టుగైతే అన్ని ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ముందున్న మీ వెనకాతలే ఉన్న మీరు గో హెడ్ అంటూ ముందుకు పంపించారు. అదే రకంగా ఆయనకి సపోర్ట్ చేశారు కూడా. మరి ఈ రోజు మాత్రం ఆ సపోర్ట్ అనేది లేదని చెప్పాలి. ఈ రోజు ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేయట్లేదు, దేశ ప్రజలు కూడా సపోర్ట్ చేయట్లేదు. అందరూ కూడా నరేంద్ర మోడీ ఏ డిసిషన్ తీసుకుంటారు అనే దాని మీద ఆలోచిస్తున్నారు. అసలు రేపటి చర్చలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ముందు పాకిస్తాన్ని తుదముట్టించండి, పాకిస్తాన్ని మట్టిలో కలపండి. అప్పుడే ఉగ్రవాదం అనేది అణిచిపోతుంది. అప్పటిదాకా ఉగ్రవాదం అనేది అనవదు. పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పాలా, ఇలా చిన్న దాడులు చేస్తే పాకిస్తాన్ లొంగదు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది ప్రజల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచ దేశాలు భారత్ వెనక ఉన్నాయి, భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఒక చైనా, టర్కీ మినహాయించి ప్రపంచ దేశాలని భారత్కి సపోర్ట్ చేస్తున్న సమయంలో భారత్ ఈ రకంగా కాల్పుల విరమణ ఒప్పందానికి తల వంచడం అది నిజంగా చేసిన చారిత్రాత్మక తప్పిదం అని చెప్పేసి కూడా అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరి ఈ తప్పిదం నుంచి మోడీ ఎలా బయటపడతారు, దేశ ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు, దేశ ప్రజలు ప్రాణాలు అర్పించిన సైనికులకి, ప్రాణాలు అర్పించిన అమాయక ప్రజలకి ఏం చెప్తారు, ఆ కుటుంబాలకి ఏం చెప్తారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం, సెన్సిటివ్ అంశం, చాలా సున్నితమైన అంశం. ఇది సెంటిమెంట్ తో కూడుకున్న అంశం కాబట్టి బీజేపీ ఉందని చెప్పొచ్చు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.